Good morning, all of you. Today, we are discussing about scoliodon, brain and heart, structure and functioning అనమాట. సో ఓకేనా, స్కొలియోడాన్ అంటే ఏంటి, ఏం చెప్పాను? డాగ్ ఫిష్. దాన్ని మనం జనరల్గా యూజ్ చేసే వర్డ్స్లో షార్క్ అంటారనమాట. సో ఈ షార్క్ యొక్క బ్రెయిన్ ఎలా ఉంటుంది, హార్ట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, దాని స్ట్రక్చర్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్కొలియోడాన్ యొక్క బ్రెయిన్ చూద్దాం. సో మనకి జనరల్గా స్కొలియోడాన్ యొక్క బ్రెయిన్ మెయిన్లీ 3 పార్ట్స్ కింద సెపరేట్ అయి ఉంటుంది అనమాట. అవి ఏమేమినంటే ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. So forebrain is also called as prosencephalon. Midbrain is also called as mesencephalon. Hindbrain is also called as rhombencephalon అంటారనమాట. ఓకేనా, ఈ ఫోర్ బ్రెయిన్ మళ్ళీ 2 పార్ట్స్ కింద సెపరేట్ అవుతుంది. అవి టీలెన్సెఫాలన్ అండ్ డైసెఫాలన్. మళ్ళీ మిడ్ బ్రెయిన్ కూడా ఆప్టిక్ లోబ్స్ కింద సెపరేట్ అవుతుంది అనమాట. అలాగే హిండ్ బ్రెయిన్ ఏమో మీటెన్సెఫాలన్, మైలెన్సెఫాలన్ కింద సెపరేట్ అవుతుంది. సో దీస్ ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ నుంచి మనకి ఆల్ఫాక్టరీ లోబ్స్, అలాగే సెరిబెల్లం, మెడుల్లా ఆబ్లాంగేటా, థాలమోసెఫాలన్. సో దీస్ 4 parts which can be helps to work of the brain in the డాగ్ ఫిష్ ఆర్ షార్క్లో యొక్క బ్రెయిన్ వర్క్ చేయడానికి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ అనేది చాలా యూజ్ అనమాట. సో దే కెన్ పాస్ ఇన్ఫర్మేషన్ టు బ్రెయిన్కి, ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేసి దాని బాడీ వర్క్ చేసేలాగా మనకి. సో ఇవి బ్రెయిన్ వర్క్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి అనమాట. సో ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ స్కొలియోడాన్ ఇంక్లూడ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ స్కొలియోడాన్లో మెయిన్లీ 3 parts ఉంటాయి. అవేంటి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. ఓకేనా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్లో ఏమేమి ఉంటాయంటే, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంటాయి. దే ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. బ్రెయిన్కి ఈ స్పైనల్ కార్డ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో నార్మల్గా మనలో కూడా బ్రెయిన్కి స్పైనల్ కార్డ్ కనెక్ట్ అయి ఉంటుందా, ఎక్కడ మెడుల్లా ఆబ్లాంగేటా దగ్గర. సో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి ఏమేమి వస్తాయంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ వస్తాయి అనమాట. నెక్స్ట్ బ్రెయిన్ ఈజ్ హైలీ ఆర్గనైజ్డ్ అనమాట అండ్ షోస్ మెనీ అడ్వాన్స్మెంట్ ఓవర్ దట్. చాలా అడ్వాన్స్మెంట్ని చూపిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్రెయిన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 primary parts: ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as prosencephalon, మిడ్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as mesencephalon, హిండ్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as rhombencephalon. సో దిస్ ఈజ్ ద బ్రెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ స్కొలియోడాన్ యొక్క బ్రెయిన్. ఇదిగో ఇక్కడ బ్రెయిన్ ఉంటే బ్రెయిన్కి సెరిబెల్లంకి అటాచ్ చేసుకుని మనకి స్పైనల్ కార్డ్ ఉంటుందన్నమాట. సో దే ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో దే ఆర్ కాల్డ్ as సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అంటారనమాట. సో ఈ స్కొలియోడాన్ యొక్క బ్రెయిన్ అసలు ఎలా వర్క్ చేస్తుంది చూద్దాం. సో ఇన్ స్కొలియోడాన్ ద బ్రెయిన్ లైస్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద quadrocranium and is made up of the same 3 basic parts of the vertebrate brain. చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వర్టిబ్రేట్ బ్రెయిన్ లాగా దీనిలో కూడా 3 parts ఉంటాయి. అవి ఏంటి? ఫోర్ బ్రెయిన్, హిడ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్. సో హౌ దే వర్క్, ఈ ఫోర్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, మిడ్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, హిడ్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది చూద్దాం. ఫోర్ బ్రెయిన్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 parts: యాంటీరియర్లీ సెరిబ్రమ్ అండ్ పోస్టీరియర్లీ డైనెన్సెఫాలన్. ఈ ఫోర్ బ్రెయిన్ కూడా 2 parts కింద సెపరేట్ అవుతుంది. అదేంటంటే యాంటీరియర్ పార్ట్లో ఉన్నదాన్నేమో సెరిబ్రమ్ అంటారు, పోస్టీరియర్ పార్ట్లో ఉందేమో డైనెన్సెఫాలన్. ఇక్కడ మీకు సెరిబ్రమ్ ఈజీగా కనిపిస్తుంది చూడండి. దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సెరిబ్రమ్. ఓకేనా, దిస్ ఈస్ ద యాంటీరియర్ పార్ట్. అండ్ పోస్టీరియర్ పార్ట్లో మనకి డైనెన్సెఫాలన్ ఉంటుంది. మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే కనిపిస్తుంది డైనెన్సెఫాలన్. ఓకేనా, సో సెరిబ్రమ్ ఈజ్ లార్జ్. సెరిబ్రమ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అన్డివైడెడ్ బియస్ ఏ స్టౌట్ ఆల్ఫాక్టరీ స్ట్రాక్ట్ ఆర్ పెడంకిల్ ఆన్ ఈచ్ యాంటీరియర్ లాటరల్ సైడ్. ఈ లాటరల్ సైడ్కి అటు ఇరువైపులా ఈ పెడాంకిల్స్తో కలిగి సెరిబ్రమ్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఓకేనా, ద మిడ్ వెంట్రల్ సర్ఫేస్, ఈ సెరిబ్రమ్కి మిడిల్ సర్ఫేస్లో ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుందన్నమాట. ఆ ఓపెనింగ్ని న్యూరోపోర్ అంటారు. ఈ న్యూరోపోర్ అనేది చాలా డెలికేట్ అనమాట. డెలికేట్ టెర్మినల్ నర్వ్స్ని కలిగి ఉండదు. అది ఇన్ఫర్మేషన్ని ఒక నర్వ్ టు ఇంకొక నర్వ్కి న్యూరోపోర్ ద్వారా పాస్ ఆన్ చేస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డయాన్సెఫాలిన్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, డయాన్సెఫాలిన్ ఈజ్ రాదర్ స్మాల్ అండ్ నారో పార్ట్ అనమాట. చాలా చిన్నది అండ్ నారో పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్.
బ్రెయిన్ అండ్ ఇట్స్ చాలా థిన్గా ఉంటుంది. మెమరేనియస్ అండ్ వాస్కులర్ రూఫ్ ఈస్ కాల్డ్ యాంటీరియర్ కొరాయిడ్ ప్లెక్సస్. చాలా మెమరేనియస్, చాలా డెలికేట్గా ఉంటుంది. అక్కడ మెమరేనియస్ అండ్ వాస్కులర్ రూఫ్ ఉంటుంది. ఆ వాస్కులర్ రూఫ్ని ఏమంటారు అంటే కొరాయిడ్ ఫ్లెక్సస్ అంటారు అనమాట. మిడ్ డోర్సల్ ఏ స్లెండర్ పీనియల్ స్టాక్ terminating into pineal body or epiphysis of unknown functions extended upwards. ఫంక్షన్స్ అనేవి జరగడానికి ఇది ఎలాబరేట్ అయి ఉంటుంది అనమాట. అన్నోన్ ఫంక్షన్స్ అంటే లైక్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్. బ్రెయిన్ ఇట్ కెన్ బి హెల్ప్స్ ఆన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్ బాడీ వర్క్స్. ఇప్పుడు ఇన్ కేస్ మన బాడీలో ఎనీ పార్ట్ ఎక్కడైనా సిక్ అయినా మన బ్రెయిన్కి అది ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయితేనే కదా మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఈ టాబ్లెట్ వేసుకోవాలి, ఇక్కడ ఇది ఇంజెక్షన్ చేయించుకోవాలి. లైక్ మనం సిక్ అయ్యాము అనేది లేదా మన బాడీలో ఏ చేంజెస్ వచ్చినా మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తేనే మనకి అది తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇది అయింది, ఇక్కడ ఇది అయింది. లైక్ అలా మనకి ఈవెన్ మనకైనా, ఈ మ్యామల్స్ అయినా, ఎనీ లివింగ్ ఆర్గనిజమ్స్ బ్రెయిన్ ఇట్ కెన్ బి హెల్ప్స్ టు వర్క్స్ ఆన్ ది బాడీ ఇన్ఫర్మేషనల్ చేంజెస్. ఓకేనా? సో దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది ఫోర్ బ్రెయిన్లో మనకి ఏ పార్ట్స్ చూసుకున్నాం? సెరిబ్రమ్ అండ్ డయాన్సెఫాలన్. అండ్ లైక్ దట్ మిడ్ బ్రెయిన్లో మనం చూసుకున్నట్లయితే మిడ్ బ్రెయిన్లో మనకి ఏం చెప్పాను? మిడ్ బ్రెయిన్ ఇట్ కెన్ బి హెల్ప్స్ టు మీజెన్సెఫాలన్ నుంచి మనకి ఆప్టిక్ లోబ్స్ అనేవి వస్తాయని చెప్పుకున్నాం కదా. సో మిడ్ బ్రెయిన్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రామినెంట్ పార్ట్, ఇది ప్రామినెంట్ పార్ట్ కాదనమాట. అండ్ రిమైన్స్ క్లోజ్లీ కన్సిల్డ్ డోర్సల్లీ బై సెరిబెల్లం అండ్ వెంట్రల్లీ బై ద ఇన్ఫండిబులర్ అవుట్డోర్స్. ఇది ఈ మిడ్ బ్రెయిన్ కూడా మనకి, సో మిడ్ బ్రెయిన్ కూడా ఒక ప్రామినెంట్ పార్ట్ అనమాట. ఇది సెరిబ్రెల్లంకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వెంటలీ ఇన్ఫండిబులర్ గ్రోత్స్కి, అంటే గ్రోతింగ్ షార్క్ గ్రో అవడానికి ఈ మిడ్ బ్రెయిన్ అనేది ఆప్టికల్ లోబ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ ఏ పెయిర్ ఆఫ్ లార్జ్ రౌండెడ్ డార్సల్ స్వెల్లింగ్ ఇన్ ద ఆప్టిక్ లోబ్స్ ఆర్ కార్పోరా బిగిమా. దీస్ ఆప్టికల్ లోబ్స్ విచ్ ఆర్ హెల్ప్స్ ఫర్ సెంటర్ ఆఫ్ సైట్ అండ్ హియరింగ్. ఎస్ కదా, ఆప్టికల్ లోబ్స్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో చూడండి, ఆప్టికల్ లోబ్స్ ఎక్కడ ఉంటాయి మనకి? ఐస్ దగ్గర, ఇయర్స్ దగ్గర. ఎందుకంటే అది వినడానికి, చూడడానికి యూజ్ అవుతాయి అనమాట. షార్క్ చూడండి ఎక్కడో సముద్రం లోపలికి ఉంటుంది అది, బట్ ఏదైనా ఒక ప్రే ఒక సౌండ్ విన్నా ఆ సౌండ్కి ఆ చీకట్లో డార్క్నెస్లో కూడా వచ్చి క్యాచ్ చేయగల కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ఏంటి ఆ కెపాసిటీ అనేది ఎలా వస్తుందంటే ది ఆప్టికల్స్ లోబ్స్ వలన దానికి ఆ కెపాసిటీ ఉంటుంది అనమాట. ద ఆప్టికల్ లోబ్స్ విచ్ కెన్ బి హెల్ప్స్ టు హియరింగ్ అండ్ సైటింగ్కి దానికి చాలా యూజ్ అవుతాయి అనమాట. అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ క్రేనియల్ నర్వ్స్ అరైజ్ ఫ్రమ్ ది క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి కదా, మొత్తం 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి. ఈ క్రేనియల్ నర్వ్స్లో థర్డ్ది, ఫోర్త్ది ఈ మిడ్ బ్రెయిన్ నుంచే మనకి అరైజ్ అయినా అవుతుంది అనమాట. నెక్స్ట్ హిండ్ బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ సెరిబెల్లం అండ్ మెడుల్లా ఆబ్లింగేటా. హిండ్ బ్రెయిన్లో మనకి 2 parts ఉంటాయి. అవేంటి? సెరిబెల్లం అండ్ మెడుల్లా ఆబ్లింగేటా. సెరిబెల్లం అనేది చాలా లార్జ్ పెద్దగా ఉంటుంది. అలాంగేటెడ్ రొమెడియల్ స్ట్రక్చర్ ఓవర్ హ్యాంగింగ్ ద ఆప్టికల్ లోబ్స్ ఇన్ ద ఫ్రంట్. అండ్ దీనికి ముందు వైపునేమో ఆప్టికల్ లోబ్స్ ఉంటాయి అండ్ దాని కంటిన్యూషన్ ఏమో మెడుల్లా ఆబ్లింగేటా ఉంటుంది. సో మీకు డయాగ్రామ్ పెట్టాను కదా, ఈ డయాగ్రామ్లో మీకు క్లియర్ విజిబుల్ ఉంటుంది అనమాట. వాట్ ఆర్ ద పార్ట్స్ విచ్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద బ్రెయిన్. సో ఈ సెరిబెల్లం, మెడుల్లా ఆబ్లింగేటా, నెక్స్ట్ ఆప్టికల్ లోబ్స్ అనేవి మీకు ఈ డయాగ్రామ్లో క్లియర్గా ఉంటుంది. నేను అప్పటికి కొంచెంసేపు దీన్ని ఆపాను, చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఓకే, సో ఈ ఆప్టికల్ లోబ్స్ సెరిబెల్లంకి ఫ్రంట్ ఓవర్ హ్యాంగింగ్ అయి ఉంటాయి అండ్ ది అదర్ పార్ట్ ఇన్ ఫ్రంట్ అండ్ అదర్ పార్ట్లో మిడిల్లో ఉంటుంది. ఇన్ డోర్సల్ సర్ఫేస్ ఈజ్ ఇర్రెగ్యులర్లీ ఫోల్డెడ్ అనమాట. డోర్సల్ సర్ఫేస్లో సెరిబెల్లం ఈజ్ ఇర్రెగ్యులర్లీ ఫోల్డెడ్ అండ్ డివైడెడ్ ఇంటూ 3 lobes బై 2 transverse furrows ద్వారా ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 lobes అనమాట. సో దీస్ 3 lobes విచ్ కెన్ బి హెల్ప్స్ టు హియరింగ్ అండ్ సైటింగ్. ఆప్టికల్ లోబ్స్ యొక్క వర్కింగ్లో ఈ 3 lobes అనేవి హెల్ప్ చేస్తాయి. ఒక లోబు, ఇంకొక లోబ్ ఏమో మెడుల్లా ఆబ్లింగేటా వర్కింగ్లో హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? మెడుల్లా ఆబ్లింగేటా ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, ఈజ్ ఎ ట్రయాంగులర్ స్ట్రక్చర్. అది ట్రయాంగులర్లో ఉంటుంది అండ్ కంటిన్యూస్ పోస్టీరియర్లీ ఇంటూ ద స్పైనల్ కార్డ్కి కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ ఎంట్రోడోర్సల్ అండ్ బియర్స్ అనమాట. సో వాట్ ఆర్ ద క్యావిటీస్ ఇన్ ద బ్రెయిన్? సో మనకి బ్రెయిన్లో 3 parts చెప్పుకున్నాం: ఫోర్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో ఏమేమి చెప్పుకున్నాం? ఆల్ఫాక్టరీలో
అదే ఫోర్ బ్రెయిన్లో మనకి సెరిబ్రమ్ చెప్పుకున్నాం చూడండి. ఫోర్ బ్రెయిన్లో ఏమేమి చెప్పుకున్నాం? సెరిబ్రమ్, డైఎన్సెఫాలం. మిడ్ బ్రెయిన్లో ఏం చెప్పుకున్నాం మనం? మిడ్ బ్రెయిన్లో సెరిబెల్లం. ఓకే. అండ్ హిండ్ బ్రెయిన్లో మెడుల్లో ఆమ్లంగేటా, సెరిబెల్లం. మిడ్ బ్రెయిన్లో మనం ఆప్టిక్ లోబ్స్ గురించి చెప్పుకున్నాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది బ్రెయిన్. అండ్ వాట్ ఆర్ ద cavities of the brain? In brain there is a lots of cavities in there, from brain to spinal cord. What are they? మనం చూద్దాం. అవి రైనోసీల్ cavities of olfactory sacs కి cavities కింద హెల్ప్ చేస్తుంది రైనోసీల్. lateral ventricles, these are the cavities of cerebrum, is also called as paracols. foramen of Monro, ఇదేంటి క్రేనియల్ నర్వ్స్ 1 and 2కి ఓపెనింగ్కి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే పారాకోల్స్కి 1 and 2కి, సెరిబ్రమ్కి, వెంట్రికల్కి, క్రేనియల్ నర్వ్ 3కి హెల్ప్ అవుతుంది. డైకోల్ cavities of diencephalon is also called as third ventricle. Atrial cavity of midbrain is also called as aqueduct of Sylvius. అలాగే opticoles, cavities of optic lobes. Epicoal, cavities of cerebellum. Metacol, cavities of medulla, is also called as fourth ventricle. Spinal cord. So spinal cord is the extension of medulla oblongata up to the end of the tail వరకు spinal cord అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది with neural canals of vertebrate column. It encloses a central canal and inner gray matter. ఇది సెంట్రల్ కెనాల్తో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. దాని లోపల ఇన్నర్ గ్రే మ్యాటర్ కవర్డ్ బై ద వైట్ మ్యాటర్. ఈ గ్రే మ్యాటర్ని పైన వైట్ మ్యాటర్ కవర్ చేస్తుంది. సో దీస్ వైట్ మ్యాటర్ అండ్ గ్రే మ్యాటర్ విచ్ కెన్ బి కవర్డ్ బై ది స్పైనల్ కార్డ్. అండ్ దెర్ ఈస్ అ ట్రాన్స్వర్స్ సెక్షన్. సో ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ 2 halves కనెక్టెడ్ టుగెదర్ బై బ్రిడ్జ్. 2 వల్స్ బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉండమాట. అలాగే దేర్ ఆర్ 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్. హ్యూమన్ బీయింగ్స్ అయితే 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి. బట్ షార్క్లో 10 pairs ఉంటాయి. మనకు చెప్పాను కదా ఆల్రెడీ థర్డ్ పేర్ ఫోర్త్ పేర్ యొక్క ప్రొడక్షన్లో మిడ్ బ్రెయిన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో దీస్ క్రేనియల్ నర్వ్స్ విచ్ హెల్ప్స్ టు ట్రాన్స్ఫర్మేషన్, సర్వైవింగ్ అండ్ ఆల్ అదర్ ఫంక్షన్స్ ఇన్ ద షార్క్. సో షార్క్ యొక్క మనం ఫంక్షన్స్ చూద్దాం. వాట్ ఆర్ ద బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్? సో బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఆల్ఫాక్టరీ లోబ్స్ ఏంటి, ఆల్ఫాక్టరీ లోబ్స్ ద్వారా దాని స్మెల్స్ని, సైట్ని హియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే సెరిబ్రల్ హెమిస్ఫియర్ని, మెమరీని గ్రాస్ప్ చేయడానికి సెరిబ్రల్ హెమిస్ఫియర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఆప్టికల్ నర్వ్స్ మనకి సైట్లో కూడా ఉపయోగపడుతున్నాయి. సెరిబెల్లం అనేది మజిల్ యాక్షన్కి, అలాగే ఈక్విలిబ్రియం స్టేట్ని మెయింటైన్ చేయడానికి సెరిబెల్లం అనేది యూజ్ అవుతుంది. మెడుల్లా ఆబ్లాంగేటా ఆల్సో కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్ లైక్ హార్ట్ బీట్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, డైజెషన్ని కంట్రోల్ చేస్తుంది. దీస్ ఆర్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ ఆఫ్ స్కొలియోడన్. సో నెక్స్ట్ హార్ట్ ఆఫ్ స్కొలియోడన్ చూద్దాం. బ్రెయిన్కి హార్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది, బట్ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఎలాగంటే హార్ట్లో వర్కింగ్ జరుగుతున్నా, ఇన్ కేస్ హార్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే బ్రెయిన్కి పాస్ అని అవుతుంది కదా. సో అలాగా దీస్ 2 ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ బై నర్వ్స్. సో మనం ఇప్పుడు హార్ట్ గురించి చూద్దాం. సో దిస్ ఈజ్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ హార్ట్ ఇన్ స్కొలియోడన్, నథింగ్ బట్ షార్క్. ఓకేనా? ద బ్లడ్, ఈ వాస్కులర్ సిస్టంలో ఇట్ ఇంక్లూడ్స్ మెయిన్లీ హార్ట్, బ్లడ్ వెజిల్స్ అండ్ బ్లడ్ వెజిల్స్ అంటే మనకి ఈజ్ నథింగ్ బట్ ఆర్టరీస్ అండ్ వెయిన్ బ్లడ్. సో దీస్ 3 parts ఉంటాయి అనమాట. సో హార్ట్ అండ్ పెరికార్డియం. ఈ డాగ్ ఫిష్ యొక్క హార్ట్ ఎక్కడ ఉంటుందంటే మిడ్ వెంట్రల్లీ బినాత్ ద ఫార్నిక్స్కి కింద ఇన్ ద హెడ్ రీజియన్లో ఈ హార్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎలా ఉంటుంది? చాలా సింపుల్. డోర్సో వెంట్రల్లీ బెంట్ ఎస్ షేప్డ్ హార్ట్ అనమాట. సో దెర్ ఈస్ ఎ మస్కులర్ ఎస్ షేప్డ్ ట్యూబ్. హార్ట్ ఈస్ ప్రజెంట్ బినాత్ ది ఫార్నిక్స్కి కింద హెడ్ రీజియన్లో హార్ట్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ఎ సింపుల్ డోర్సో వెంట్రల్లీ బెంట్ ఎస్ షేప్డ్ మస్కులర్ ట్యూబ్. ఇట్ లైస్ ఇన్ ద పెరికార్డియల్ క్యావిటీ బౌండెడ్ బై 2 layered membranous pericardium. It is a median triangular cavity. So this is the structure of the heart. Median triangular cavity is present. So okay na, median triangular cavity is present anamata. సో ఎక్కడెక్కడ బిట్వీన్ ద గిల్స్ అండ్ ఎపిక్స్ డైరెక్టెడ్ ఫార్వర్డ్స్. అంటే ఎపిక్స్ దగ్గర, గిల్స్ దగ్గర మనకి హార్ట్ అనేది ఉంటుంది అనమాట, అంటే ఫార్నిక్స్ కింద. సో హార్ట్ ఆఫ్ డాగ్ ఫిష్ కంటైన్స్ మెయిన్లీ impure blood, hence it is called as venous or branchial. అంటే they can supply pure blood to all the body parts and collect impure blood ఫ్రమ్ ఆల్ ద బాడీ పార్ట్స్. అంటే ఆల్ బాడీ పార్ట్స్ నుంచి వేస్ట్ బ్లడ్ని కలెక్ట్ చేసి ప్యూర్ బ్లడ్ని సప్లై చేస్తుంది. సో జనరల్గా హార్ట్ యొక్క వర్క్ అదే కదా. సో
దీనిలో సైనస్ వీనస్ కంటైన్స్ మెయిన్లీ 3 పార్ట్స్ అనమాట, ఏట్రియం, వెంట్రికల్స్ అండ్ కోనస్ ఆర్టరియోసస్. ఓకేనా, దీస్ 3 పార్ట్స్ విచ్ కెన్ హెల్ప్స్ టు పంపింగ్ ఆఫ్ హార్ట్. ఓకేనా, ఫస్ట్ మనం సైనస్ వీనసస్ చూద్దాం. నెక్స్ట్ ఏట్రియం, వెంట్రికల్ అండ్ దెన్ కోనస్ ఆర్టరీస్ అండ్ దెన్ వర్కింగ్ చూడొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ సైనస్ వీనస్. సో హార్ట్ ఆఫ్ ది స్కొలియోడన్ విచ్ కంటైన్స్ 4 పార్ట్స్. ఏమేమి చెప్పాను? సైనస్ వీనసస్, ఆరికల్, వెంట్రికల్ అండ్ కోనస్ పర్స్. సో ఆరికల్ విచ్ కెన్ హెల్ప్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ అనమాట. సో సైనస్ వీనసస్ గురించి చూద్దాం. ఈ సైనస్ వీనసస్ ఎలా ఉంటుందంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద సైనస్ వీనసస్. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుందా మీకు సైనస్ వీనసస్ అండ్ వెంట్రికల్ కనిపిస్తుంది అండ్ పెరికార్డియం అండ్ కోనస్ ఆర్టరియోరస్ కనిపిస్తుంది అండ్ ఆరికల్. సో దీస్ ఆర్ ద క్యావిటీస్ విచ్ కెన్ బి ప్రొటెక్టెడ్ అండ్ హెల్ప్స్ టు సప్లై ఫర్ ది బ్లడ్ టు ద హార్ట్. సో హార్ట్ యొక్క ప్రొడక్షన్లో ఇవి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ సైనస్ వీనస్ అనేది చాలా ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. థిన్ వాల్డ్ పోస్టీరియర్ ఛాంబర్ ఎక్స్టెండెడ్ ట్రాన్స్వర్స్లీ అండ్ లయింగ్ ఫ్యూజ్డ్ అలాంగ్ విత్ బేస్ ఆఫ్ ది పెరికార్డియల్ క్యావిటీకి దగ్గరగా ఉంటుంది. సో దీస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది పెరికార్డియల్కి దగ్గరగా. సో ఇది ఉంటుంది అనమాట. అలాగే laterally ఇట్ రిసీవ్స్ 2 large veins. ఇది 2 large veins నుంచి బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. రెండు ఒక సైడ్, ఈచ్ సైడ్ ఒకటి ఉంటుంది అనమాట. వీళ్ళు 2 hepatic sinuses opens into the posterior. ఈ 2 hepatic sinuses ఎక్కడికి ఓపెన్ అవుతాయి అంటే మీడియన్ లైన్లోకి ఓపెన్ అయి ఉంటాయి అనమాట. ద సైనస్ వీనస్ ఓపెన్స్ అండ్ ఇది యాంటీరియర్ సైడ్లోనేమో సైను ఎట్రియల్ వాల్వ్ ప్యాచ్లోకి ఓపెన్ అయి ఉంటాయి. అలాగే పోస్టీరియర్లోనేమో మెమ్బ్రెయిన్ వాల్వ్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఈ వాల్వ్ నుంచి ఆ వాల్వ్లోకి దీని లోపలికి వచ్చిన బ్లడ్ని అది సప్లై చేస్తుంది అనమాట. సో ఈ సైనస్ వీనసస్ అనేది దీని చుట్టూ మెమరేనియస్ వాల్స్ అనేవి దాని చుట్టూ ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. ఓకేనా, అలాగే మనం ఆరికల్ చూసుకున్నట్లయితే ఆరికల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇదిగో ఆరికల్ ఈజ్ లార్జ్ థిన్ వాల్వ్డ్ స్పాంజీ సాక్ అనమాట. సిచ్యువేటెడ్ వెంట్రల్ టు ద సైనస్ వీనసస్కి వెంట్రల్ సైడ్లో ఇది సిచ్యువేట్ అయి ఉంటుంది. అలాగే ఇట్ కెన్ ఓపెన్స్ ఇన్ టు ద వెంట్రికల్ బై అన్ ఆరిక్యులర్ వెంట్రికల్ అపరేచర్ ద్వారా వెంట్రికల్లోనికి ఇది ఓపెన్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ గార్డెడ్ బై 2 valves ప్రివెంటింగ్ బ్యాక్వర్డ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ బ్లడ్. ఇది బ్లడ్ బ్యాక్వర్డ్ జరగడానికి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇన్ కేస్ ఒకవేళ అలా ఫ్లో అయ్యే బ్లడ్ సడన్గా ఆగిపోయి వెనక్కి ఫ్లో అయితే అది హామ్ కదా. సో అలా అవ్వకుండా ఉండడానికి ప్రివెంట్ చేస్తుంది అనమాట ఆరికల్. అండ్ దెన్ సో దిస్ ఇస్ ద వర్క్ ఆరికల్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ వెంట్రికల్ చూసుకుంటే వెంట్రికల్ ఈజ్ రిలేటివ్లీ స్మాల్ అండ్ ప్రామినెంట్ అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, ప్రామినెంట్. అండ్ మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది వెంట్రికల్ ఎక్కడ ఉంటుంది, ఆరికల్ ఎక్కడ ఉంటుంది. ఓకేనా, సో మనం నెక్స్ట్ వెంట్రికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, వెంట్రికల్ కనిపిస్తుందా? సో ఈ వెంట్రికల్ ఈజ్ రిలేటివ్లీ స్మాల్ అండ్ ప్రామినెంట్ అనమాట. అండ్ కోనికల్ ఛాంబర్. సో దెర్ ఈజ్ ఎ కోనికల్ ఛాంబర్. ఇక్కడ చూసారా షేప్ మనకి కానికల్, అదే లైక్ మీరు కెమిస్ట్రీ ప్రాక్టికల్ చేసినప్పుడు చూస్తారు కదా కొనికల్ ఫ్లాస్క్, లైక్ ఆ షేప్లో ఉందా? సో లైక్ దట్ కొనికల్ ఛాంబర్ అనమాట విత్ వెరీ థిక్ మస్కులర్ వాల్స్. అక్కడ చాలా థిక్ అయిన మస్కులర్ వాల్స్ ఉన్నాయి. అవి విచ్ కెన్ బి హెల్ప్స్ టు పంప్ ద బ్లడ్ టు ఆల్ ద బాడీ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఆల్ బాడీ పార్ట్స్కి బ్లడ్ని పంప్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయి అనమాట. సో వెంట్రికల్ ద బేస్ ఈజ్ స్వాలో, బేస్ ఏమంటారంటే కోనస్ ఆర్టరియోసస్ అంటారు. అలాగే ద క్యావిటీ ఆఫ్ ది వెంట్రికల్ ఈజ్ ట్రాన్స్వర్స్డ్ బై మస్కులర్ అండ్ ఫైబ్రస్ స్ట్రాండ్ అనమాట. సో దీ స్ట్రాండ్ విచ్ కెన్ బి హెల్ప్స్ ఫర్ ది పంపింగ్ ఆఫ్ బ్లడ్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కోనస్ ఆర్టరియోసస్ చూద్దాం. కోనస్ ఆర్టరియోసస్ అనేది చాలా స్టౌట్ మస్కులర్ ట్యూబ్ అనమాట. ఇది సో ఈ కోనస్ ఆర్టరియోసస్ ఎలా యూజ్ అవుతుందంటే ద వెంట్రికల్ ట్యాపర్స్ యాంటీరియర్లీ ఇంటూ ఏ స్టౌట్ మస్కులర్ ట్యూబ్. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో చూస్తాం కదా, ఇక్కడ కోనస్ ఆర్టరియోసస్ కనిపిస్తుందా? ఇది వెంట్రికల్ నుంచి మస్కులర్ ట్యూబ్లా ఉంటుంది, వెంట్రికల్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ కోనస్ ఆర్టరియోసస్ అనేది ప్రాసెస్ 2 rows ఆఫ్ సెమిల్యూనర్ వాల్వ్స్ అనమాట. అవి ఏమేమి అంటారంటే డార్సల్ అండ్ 2 వెంట్రల్ లాటరల్ వాల్వ్స్. దీస్ సెమిల్యూనర్ వాల్వ్స్ విచ్ కెన్ బి హెల్ప్స్ టు ద పంపింగ్ ఆఫ్ బ్లడ్ అనమాట. బ్లడ్ని పంపింగ్ చేయడానికి ఈ వాల్వ్స్ చాలా యూజ్ అవుతుంది అనమాట. అలాగే కోనస్ ఆర్టరియోసస్ అనేది చాలా మస్కులర్ ట్యూబ్ ఎక్స్టెండెడ్ టు ద వెంట్రికల్ అప్ టు ద యాంటీరియర్ అపెక్స్ పెరికార్డియల్ క్యావిటీ.
దీని యొక్క ఇన్నర్ వాల్వ్ అనేది సెమీ ల్యూనార్ వాల్వ్స్తో మేడప్ అయి ఉంటుందన్నమాట. అలాగే ఈచ్ రోస్ కన్సిస్ట్ ఆఫ్ 3 వాల్వ్స్ అండ్ 1 డోర్సల్ అండ్ 2 వెంట్రల్. 3 వాల్వ్స్లో ఒకటి డోర్సల్లో ఉంటే 2 వెంట్రల్ వాల్వ్స్లో ఉంటాయి అన్నమాట. సో స్మాల్ యాక్సెసరీ వాల్వ్ అనేది ఆల్సో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ సెమీల్యూనర్ వాల్వ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈచ్ కెన్ బి ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద వెంట్రికల్కి బ్యాక్వర్డ్ ఫ్లోని ఇది మనకి ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది స్కొలియోడాన్ యొక్క హార్ట్ యొక్క స్ట్రక్చర్ అండ్ వాట్ ఆర్ ద హౌ దే వర్కింగ్. సో ఇప్పుడు స్కొలియోడాన్ యొక్క వర్కింగ్ అనేది మనకి దీనిలో క్లియర్గా కనిపిస్తుంది. సో మీకు నేను వర్కింగ్ కూడా ఇచ్చాను, చూడండి, మీకు ఇది రాస్తే సరిపోతుంది. సో ఈ డాగ్ ఫిష్ యొక్క హార్ట్ అనేది వీనస్ టైప్ అనమాట. సిన్స్ ఇట్ రిసీవ్స్ ఓన్లీ వీనస్ అంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకొని దే కెన్ ఆల్సో దే బ్లడ్ ఆల్సో ఫ్లోస్ టు ద హార్ట్ ఓన్లీ సింగిల్ సర్క్యులేషన్లోనే. ఇక్కడ దీన్ని వీనస్ టైప్ ఎందుకంటారంటే ఇది డిఆక్సినేటెడ్ బ్లడ్ని తీసుకుని ఆ డిఆక్సినేటెడ్ బ్లడ్ సింగిల్ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి సో దిస్ ఈస్ ద వీనస్ టైప్ అనమాట. ఇక్కడ ఎలాగంటే హార్ట్ పంప్స్ ద వీనస్ బ్లడ్ ఇంటూ ద ఈ డిఆక్సినేటెడ్ బ్లడ్ని గిల్స్కి పంపి అక్కడ ఏరియేషన్కి అక్కడ మనకి ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఫర్ దిస్ పర్పస్ ద డిఫరెంట్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ రిథమెటికల్లీ కాంటాక్ట్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్. ఎలాగా సీక్వెన్స్ ఫస్ట్ వెనసస్ నుంచి నెక్స్ట్ ఆరికల్లోకి వెంట్రికల్లోకి నెక్స్ట్ కానస్ ఆర్టెరియోలస్కి. సో దీస్ ఆర్ ద సీక్వెన్స్ అనమాట. కాంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్, అది హార్ట్ ఇలా మూవ్ అవుతుంది కదా, డయాస్టోల్ సిస్టోల్ అంటారు. సో దాన్ని సిస్టోల్ అంటే రిలాక్సేషన్ అంటారు, దాన్ని సిస్టోల్ని రిలాక్సేషన్ అంటే ఒకసారి సంకోచించి వ్యాకోచించుకోవడాన్ని డయాస్టోల్ అంటారు. ద వాల్వ్స్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో. ఈ వాల్వ్స్ ఒక్కసారి వెనక ఫ్లో అవ్వకుండా ఉండడానికి ఈ ఛాంబర్స్ అనేవి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది స్కొలియోడాన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అండ్ ఆస్క్ మీ, ఐ విల్ క్లారిఫై యూ. ఓకేనా. ఇప్పుడు వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది ఈ వీడియోలో. ఆ వీడియోలో మేబీ సౌండ్ బ్రేక్ అమ్మ. ఓకేనా. థ్యాంక్ యూ.